కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే మే 28 సందర్భంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నటరత్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నిన్న అమీర్పేటలో ఉన్న మైత్రివనంకి ఆపోజిట్లో 23 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం, ప్రతిష్ఠించడం జరిగింది. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. ఎందుకంటే దీనిలో ఉన్న విశేషం అంతా ఏంటంటే, ఏదో నారాయణ రెడ్డి గారు పాట కోడలు దిద్దిన కాపురంలో ఎన్టీ రామారావు రాయించుకున్న పాట సావిత్రి గారి మీద పిక్చరైజ్ చేసింది. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపే మహనీయులను మరవద్దని. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఆ పాట గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా అంటే ఆయన ఆ రోజున అంటే హైదరాబాద్లో జరిగిన ఉప ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దానికి జరిగిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట ఇచ్చారు, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తానని. దాని మీద చాలా విమర్శలు, చాలామంది దాని మీద చెవులు కొరుక్కున్నారు, బాహాటంగానే విమర్శలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు ఇక్కడ, ఎందుకంటే బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదని ఒక వివాదం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రావడం మీద మరీ రాద్ధాంతం జరుగుతోంది ప్రస్తుతం. ఇలాంటి ఒక వాతావరణం అంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో అడ్డుగోడలు నిర్మించే ఒక విచ్ఛిన్నకరమైన వ్యవహారం నడుస్తోంది, అవాంఛనీయంగా జరుగుతున్నాయి పరిణామాలు. ఇలాంటి వాతావరణంలో నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన ఒక సందర్భం ఇది. ఆయన అన్న మాట ప్రకారం అక్షరాల మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, ఎవ్వరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలా కామెంట్ చేస్తారని తెలిసినా సరే, ఏ రకమైన విమర్శలు దీని మీద చెలరేగుతాయి, లేకపోతే దీని మీద ఎటువంటి ఆరోపణలు ఆయనకే కాంగ్రెస్ పార్టీలోనే రావచ్చు, హైకమాండ్ వరకు వెళ్ళొచ్చు అవి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయనకి గురువు, తండ్రి, దైవం. ఎందుకంటే ఆయన ప్రయాణం, రేవంత్ రెడ్డి గారి ప్రయాణమే, ఆయన రాజకీయ ప్రస్థానమే తెలుగుదేశంలో. రామారావుకి మంచి ప్రభావంలో ఉన్న రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమై ఈ రోజున ఎన్నో యుద్ధాలు చేశారు ఆయన, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు జీవితంలో, ఎన్నో ఒడిదుడుకుల్ని చవి చూశారు. అన్నీ చూసి ఈ రోజున ముఖ్యమంత్రిగా, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు ఆయన. అండ్ తన వంతు ధర్మాన్ని, తన వంతు న్యాయాన్ని సమాజానికి, తెలంగాణ సమాజానికి చేయాలనే ఒక చాలా దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి అంటే రామారావు గారి విగ్రహం పెట్టడం అన్నది, ఎందుకంటే ఆయన జాతి, కుల, మత భేదాలకి అన్నిటికీ కూడా అతీతుడైన ఒక విశ్వరూపం నందమూరి తారక రామారావు అంటే. అలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఇక్కడ ఆయన సంకల్పించడం, దాన్ని నెరవేర్చడం, అమలు చేయడం అన్నదే చాలా చరిత్రలో ఇది ఒక చాలా ప్రత్యేకమైన ఘట్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రాజకీయ కోణంలో నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రత్యర్థులు, రాజకీయ పార్టీలు ఇవి కూడా ఒకరి మీద ఒకరు దుమ్ము జల్లుకోవడం, బురద జల్లుకోవడం, రాళ్ళు వేసి కొట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం, ఇలాంటి వాతావరణాన్ని మనం చూస్తున్న ఈ నేపథ్యంలో ఏనాడో పరమపదించిన నందమూరి తారక రామారావు గారిని మళ్ళీ లైవ్లోకి పట్టుకొచ్చి ఆయన ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి అందరికీ చాలా గట్టి షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మళ్ళీ మరోసారి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను, మరోసారి హ్యాట్సాప్ చెప్పాల్సిన సందర్భం ఇది. వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనేది నేను ఇక్కడ మీకు నొక్కి వక్కాణిస్తున్నా. ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయడం అన్నది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు అంటే ఆ విగ్రహ ప్రతిష్టాపన సభలో ఆయన బహిరంగంగా బాహాటంగా స్టేజ్ మీద నిలబడి మీడియా ముందు ప్రపంచం అంతా వెళ్ళేటట్టుగా, ప్రపంచం అంతా అది వెళ్తుంది, ఆ కంటెంట్ వెళ్ళింది.
ఎందుకంటే అదే చిన్న చిత్తగా సంఘటన కాదే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, భారతరత్న రావలసిన గొప్ప నాయకుడు, ఆయన విగ్రహ ప్రతిష్టాపన అంటే ఎంత గొప్పగా జరుగుతుంది, దానికి ఎంత వైభవం, ఎంత చాటింపు, ఎంత ప్రచారం వచ్చి ఉంటాయి ఈ ప్రపంచంలో ఈ టైంకి. కానీ ఆయన సభలో మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం మరి అందరూ అవాక్కైపోయే రేంజ్లో మాట్లాడారు ఆయన. అంటే లాయల్టీస్ అనే దానికి, రాజకీయాలలో లాయల్టీస్ ఉండాలి, ఒక మోరల్ ఉండాలి. అండ్ అతను ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైందో, ఏ మహనీయుడి దగ్గర ఆయన జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైందో అది మర్చిపోకుండా ఆయన ఆ కార్యక్రమాన్ని, ఆయన పట్ల ఉండే విశ్వాసాన్ని, ఆ లాయల్టీని, ఆయన ఆరాధనని, ఆయన గౌరవాన్ని, ఆయన భక్తిని, ముఖ్యంగా ఎన్టీ రామారావు పట్ల అది చాటుకున్న ఆయన వ్యక్తిత్వం ఉంది చూశారు రేవంత్ రెడ్డి గారిది. అసలు ఎంత అద్భుతమైన విషయం అండి అది నిజంగా. ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ రాజకీయ రణగుణ ధ్వనిలో ఆయన అసలు ఒక యూటర్న్ తీసుకుని ఆయన అక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ సభలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు ఏ పథకాలు పెట్టారో ఆ పథకాలే ఈ రోజున మేము చేస్తున్నాము. మహిళలకి ఉచిత బస్సు కానీ, వాళ్ళు 1000 బస్సులు మహిళల కోసమని, వాళ్ళ మహిళల్ని వ్యాపార కార్యకలాపాల్లోకి దించి వాళ్ళకి మహిళా సాధికారికతను కల్పించాలనే కార్యక్రమం ఆ రోజు ఎన్టీ రామారావుతోనే స్టార్ట్ అయింది. రైతులకు మేము ఇప్పుడు చేస్తున్నది కూడా ఈ ఉచిత విద్యుత్ కార్యక్రమాలన్నీ కూడా ఎన్టీఆర్ ఆ రోజున హార్స్ పవర్ 50 రూపాయలకు దించి రైతుల పాలిట ఒక పెన్నిదయ్యే రామారావు గారు ఎలాగయ్యారో, అలాగే జనతా చీరలు ఆ రోజున రామారావు గారు ఎలాగిచ్చారో ఈ రోజున మేము ఆడపిల్లలకి పండగ నాడు చీరలు ఇస్తే పాల పెట్టెల్లాగా వాళ్ళ చీరలు కట్టుకుంటే ఎంతో ఆనందంగా ముచ్చటగా ఉందని చెప్పడం. అలాగే 2 రూపాయల బియ్యం, ఈ రోజున మేము ఇచ్చే ఈ పథకాల ద్వారా ఇచ్చే బియ్యంకి సంబంధించిన ఆ బ్రహ్మాండమైన ఆ పథకానికి ఎన్టీ రామారావు గారే మళ్ళీ శ్రీకారం చుట్టిన వ్యక్తి అని ప్రతి దాంట్లోని. అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ పాయింట్లు ఏమున్నాయి, ఆ పాయింట్లన్నింటినీ కూడా నిన్న రిఫర్ చేసి మాట్లాడడం, చాలా ప్రధానమైన విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ వాటన్నిటికీ ఎన్టీ రామారావు గారే ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు మేము కడుతున్నాం, వాటిని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారే, మహిళలకు సంబంధించింది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారే, రైతులకు సంబంధించింది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారే, అవన్నీ మేము ఈ రోజున ఫాలో అవుతున్నాం అని చెప్పడమే కాకుండా ఆయన ఇందిరాగాంధీ గారు అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఐకన్. అఫ్ కోర్స్ నేషనల్గా కూడా ఆవిడ చాలా గొప్ప పర్సనాలిటీ కింద ఒక చరిత్ర ఉన్నది ఇందిరాగాంధీ గారికి. ఆవిడ చేసిన పొరపాట్లు, ఎమర్జెన్సీలు అవి ఇవి ఎన్నో ఉన్నప్పటికీ కూడా షీఈ్ 100% సెలబ్రేటెడ్ ఐకన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. అది ఎవరు కాదనలేని విషయం. ఆవిడ ఉక్కు మహిళ అని నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా షీ వాజ్ అన్ ఐరన్ లేడీ. అలాంటి ఒక పర్సనాలిటీతో ఒక విభేదించి, ఏ పార్టీనైతే విభేదించి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికార పీఠాన్ని అధిరోహించి అసలు చరిత్రని మార్చి పారేశారో ఆ విషయాన్ని ఆయన గొప్ప గుండె ధైర్యం కావాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. దానికి వ్యక్తిత్వ బలిమి, వ్యక్తిత్వ పటిమ కావాలి. ఉట్టుకుట్టినే మాటలు మాట్లాడడం కాదు, అలాంటి మాటలు మాట్లాడాలి. ఊరికే ప్రెస్ క్లబ్ వేదికగా ఎవరిని పడితే వాళ్ళని దూషించడం, అనవసరమైన బూతు మాటలు మాట్లాడడం, అనర్థదాయకమైన ప్రసంగాలు చేయడం, అది కాదు. అది మొగతనం అంటే. అది రేవంత్ రెడ్డి గారు చూపించిన గొప్ప మొగతనం. అదిగాక తెలంగాణకి ఎన్టీ రామారావు చేసిన గొప్ప సేవలు, ఆయన వల్ల తెలంగాణ ప్రజానీకం పొందిన ప్రయోజనాలు, పటేల్ పట్వారీ వ్యవస్థని నిర్మూలించడం కానీ, లేకపోతే ఇక్కడ అనేక బీసీ నాయకులు అండ్ అణగారిన వర్గాలు అందరినీ ఆయన ఎత్తుకొని చంకలో వేసుకుని తీసుకొచ్చి బయటకు వచ్చి పెద్ద స్థాయిలో నిలబెట్టారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పి ఎవరెవరు రామారావు గారి వల్ల రాజకీయ రంగంలో ఒక రాణించారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి, అండ్ ఒక మంచి మాట అన్నారు, పాలితులుగా ఉన్న అణగారిన వర్గం పాలక స్థాయికి పాలించే స్థాయికి ఎదగడానికి కారణం ఎన్టీ రామారావు. ఈ రోజున కేసీఆర్ ఆయన రిఫర్ చేశాడు. రాజకీయ పరంగా ఆయనేమి ఎక్కడ తక్కువ చేయలేరు, రాజకీయ పరంగా కూడా చోట్ల అంటించారు. కేసీఆర్ గారికి భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారే. ఆయన పేరు మీద కొంతమంది నాయకులు చల్లమణి అవుతున్నారు. అంటే ఎవరు? కేటీఆర్, తారక రామారావు ఆయన పేరు. సో ఇవన్నిటిని రిఫర్ చేస్తూ ఎంత గొప్పగా మాట్లాడారంటే
అసలు ఇందిరాగాంధీ గారి కన్నా గొప్ప వ్యక్తి. పైగా ఒక గొప్ప మాట ఆయన అన్నది ఏంటంటే, ఇందిరాగాంధీ గారిది ఒక తరం అన్నాడు, ఎన్టీ రామారావు గారు ఒక శకం అన్నారు. నిజంగా శకం ఈజ్ ఏ లాంగర్ డ్యూరేషన్ దాని తరం. శకం అంటే మామూలు కాదు కదా. మనం ఆ శకం అన్న మాట మన చరిత్రలో చాలాసార్లు చదువు. ఎన్టీ రామారావు 100% చరిత్రే. ఆయన మహానుభావుడు, దాంట్లో తిరిగేలేదు. ప్రజాసేవా కార్యక్రమాలలో ఎన్టీ రామారావు గారిని కొట్టిన నాయకుడే భారతదేశంలో అంతకు ముందు పుట్టలేదు, తర్వాత పుట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉచిత విద్యుత్తు, 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, లేదా ఉచిత విద్యుత్తు నాణ్యమైనది, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి తాలూకు పథకాలనే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన కొనసాగించారు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి కన్నా 4 ఆకులు ఎక్కువ చదువుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే స్టేజ్ మీద బాహాటంగా మాట్లాడగలిగాడు. నిజంగా మళ్ళీ మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఈ కార్యక్రమంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి ఎంత గొప్ప ఘనమైన చరిత్ర ఉన్నదో ఎన్టీ రామారావు గారికి మొన్న ఎప్పుడో వెంకటేష్ గారు ఒక సభలో మాట్లాడుతూ, నీదే భాష అంటే తెలుగు అని చెప్పడంలో ఆ పలికే పలుకులో ఒక గర్వం ఉంటుంది నాకు, ఆ గర్వం పేరే ఎన్టీఆర్ అని ఎంత గొప్పగా చెప్పారు వెంకటేష్ గారు. నిజంగా ఇవాళ ట్వీట్ కూడా చేశారు, చిరంజీవి గారు ట్వీట్ చేశారు, అంత గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి. అంటే ఆయన్ని పొగడని వాళ్ళు, ఆయన్ని ప్రస్తుతించిన వాళ్ళు, స్తుతించిన వాళ్ళు అసలు ఎవరు లేరు. ఆయన వల్ల ఎంతమంది యువకులు రాజకీయ రంగంలోకి వచ్చి గెలిచి ఎమ్మెల్యేలుగా పదవులు అలంకరించి, అసలు అదే దీన్నే చరిత్రను మార్చేయడం అంటే. చారిత్రక పురుషుడు ఎన్టీ రామారావు. అలాంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ పబ్లిక్గా ఆయన దాన్ని కమిట్ అయ్యి లాయల్టీస్. నిజంగా రేవంత్ రెడ్డి గారు విగ్రహాన్ని పెట్టడం, ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆయన తద్వారా చాలా గొప్ప పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే రాజకీయాలలో మోరల్స్ ఉండాలి అండ్ ఒక లాయల్టీస్ ఉండాలి అండ్ ఒక డెడికేషన్ టువర్డ్స్ గ్రేట్ పీపుల్. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన మెచ్చుకుని మాట్లాడారు. అంటే అది రేపు రాబోయే తరాలలో ఇది ఒక నిజంగా ఒక గొప్ప ఆదేశ సూత్రంలాగా, ఒక మోరల్ అన్నది ఎంత గొప్పది అనేది రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన సభ ద్వారా, ఆ విగ్రహ ప్రతిష్టాపన ద్వారా తెలుగు ప్రజలందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గంపెడ ఆనందాన్ని పొందిన సందర్భం అది. రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకొని తెలుగువాడు లేదా ఇతర రాజకీయ పక్షాలు భారతదేశంలో అసలు లేనే లేరు. నిన్న జరిగిన సంఘటనకి రియల్లీ కీప్ ఇట్ అప్ రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ మరొకసారి మీకు హ్యాట్స్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.